ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి కాలము వాక్య కూడికకు చేరివచ్చిన ప్రతి ఒక్కొక్కరికి యేసుక్రీస్తు నామమున వందనములు. ఈ రాత్రి కాలము స్థానిక సంఘములో వాక్య పరిచర్య చేయుటకు ప్రభువు నాకిచ్చిన అవకాశమును బట్టి ప్రభువును స్తుతిస్తూ, అలాగే స్థానిక సంఘములోని పెద్దలకు, స్థానిక సంఘానికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని గ్రంథములో నుండి పాత నిబంధనలో ఆదికాండము 17వ అధ్యాయము, ఆదికాండము లేక 15వ అధ్యాయం చూడండి. 15వ అధ్యాయము 13వ వచనము, 13, 14 వచనాలు. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నిర్గమాకాండము 12వ అధ్యాయము, నిర్గమాకాండము 12వ అధ్యాయము 40-41 వచనాలు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఆ 430 సంవత్సరములు గడిచిన తరువాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీయు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిపోయెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. స్థానిక సంఘములో నైనా ఈ వారములో మొదటి వాక్య కూడికకు మమ్మను సమకూర్చినందుకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. స్థానిక సంఘమును, పరిచర్యను మీరు ఆశీర్వదించి వర్ధిల్ల చేయండి. ఈ రాత్రి కాలము మీ సన్నిధిలో మీ వాక్యము చదువుకొని ఉండగా మాతో మీరు మాట్లాడమని, మా కొరకు ఏ మాటలు సిద్ధపరిచారో ఆ మాటలు మాకు వినిపించి మాకు మేలు క్షేమము దయచేయమని, నిలవబడిన బలహీనుని బలపరచమని యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి కాలము మనము ఆ 2 లేఖన భాగాలు మనం చదువుకున్నాము. ఈ 2 లేఖన భాగాలలో ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు యొక్క పరిస్థితి,
ఐగుప్తు నందు ఉన్న ఇశ్రాయేలు యొక్క పరిస్థితి. మనము గత వాక్య కూడికలో ఆదికాండములో ప్రారంభము అని, నిర్గమకాండములో విమోచన అని, లేవియ కాండములో ఆరాధన అని, సంఖ్యాకాండములో ప్రయాణము అని, ద్వితీయోపదేశ కాండములో ఉపదేశము అని మనము జ్ఞాపకం చేసుకున్నాము. ఇశ్రాయేలు ఐగుప్తు దేశమునకు వారు రాకమునిపే దేవుడు అబ్రహాముతో జ్ఞాపకము చేసిన మాట. ఆదికాండము 15వ అధ్యాయములో 13-14 వచనాలలో, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు. ఇప్పుడు యాకోబు కుటుంబం అంతయు కనాను దేశము నుండి ఐగుప్తు దేశానికి వచ్చారు. ఐగుప్తు దేశములో వారు 70 మందిగా ఉన్నవారు. దేవుడు వారిని విస్తరింపచేశాడు. యాకోబు యొక్క ఆ కుమారులు చనిపోయారు, కానీ ఆ కుమారులలో నుండి వచ్చిన ఆ గోత్రములు, ఆ కుటుంబములు, వాటిని దేవుడు విస్తరింపచేశాడు. అయితే ఈ ఇశ్రాయేలు వారు ఐగుప్తు దేశమందు 430 సంవత్సరాలు వారు దాసులుగా ఉంటారు. మాత్రమే కాకుండా వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురు, ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును అన్నాడు. దేవుడు ఆనాడు అబ్రహాముతో ఏమి చెప్పాడు, దానిని దేవుడు చక్కగా నెరవేర్చాడు కదా. 430 సంవత్సరాలు ఇశ్రాయేలు వారు ఐగుప్తు దేశములో వారు ఉన్నారు. వారు ఉన్నారు, కానీ వారి యొక్క జీవితము దేవుని యొక్క చేతిలో ఉన్నది. వారు ఎంతకాలం ఐగుప్తు దేశములో దాసులుగా ఉండాలి? 430 సంవత్సరాలు ఐగుప్తు దేశములో వారు దాసులుగా ఉండాలి. వారు మొరపెట్టినా కూడా వారి మొర దేవుని యొద్దకు చేరుతుంది. కానీ దేవుని యొక్క ప్రణాళికలో ఇశ్రాయేలు వారు ఐగుప్తు దేశములో 430 సంవత్సరాలు వారు దాసులుగా ఉండాలి. ప్రియులారా, మన జీవిత యాత్రలో మన యొక్క ప్రణాళిక, మన ఆలోచనలు, మన యొక్క క్రియల గురించి మన జీవితము ప్రభు చేతిలో ఉంది.
కదా. మన ఫైలు ఎవరి చేతిలో ఉంది? ప్రభువు చేతిలో ఉంది. మనము అనేక పర్యాయములు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మనము దేవునికి పరిచర్య చేస్తూ ఉన్నాము. మనము దేవునికి ఆరాధన చేస్తున్నాము. మనము దేవునికి నమ్మకముగా ఉన్నాము. అయినను మన యొక్క ఫైలు ఆయన చేతిలో ఉంది. ఆయన కదిలించినప్పుడే ఆ ఫైలు ముందుకు వెళుతుంది. కుటుంబములో అనేక విషయాల గురించి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు నా ప్రార్థన దేవుని యొద్దకు వెళ్ళుట లేదేమో, నా ప్రార్థన దేవుడు వినడము లేదేమో, దేవుని కనుదృష్టి నా మీద లేదేమో, దేవుని కనికరము నా మీద నిలపడము లేదు అని మనం అనుకుంటాము. కానీ ఆయన సన్నిధిలో ఉన్న మన ఫైలు ఆయన ఆలోచన ప్రకారమే ఆయన కదిలించువాడు. వాస్తవానికి ఇశ్రాయేలీయులు ఈ సంగతి వారు మరిచిపోయారు. 430 సంవత్సరాలు వారు ఐగుప్తు దేశములో దాసులుగా ఉన్నారు. మీరు ఐగుప్తు దేశములో 430 సంవత్సరాలు ఉండాలి. మీరు ఐగుప్తు దేశములో ఫరోకు దాసులుగా ఉండాలి. ఆ జనమునకు నేనే తీర్పు తీర్చాలి. ఆ తదుపరి మీరు ఐగుప్తు దేశములో నుండి మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. వాస్తవానికి దేవుడు ఏదైతే చెప్పాడో అది తూచా తప్పకుండా దేవుడు నెరవేర్చాడు. ఈ రాత్రి కాలము ఐగుప్తు దేశములో ఇశ్రాయేలు వారు ఎలా ఉన్నారు చూడండి. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 15వ వచనములో, నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించనని జ్ఞాపకము చేసుకొనుము. 1 ఐగుప్తు దేశమందు దాసుడుగా ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలు వారు ఐగుప్తు దేశమందు దాసులుగా ఉన్నారు. రెండవది అదే ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 6వ వచనం చూడండి. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే. రెండవది, ఇది ఏ గృహము? దాసుల గృహము. ఇశ్రాయేలు వారు ఐగుప్తు దేశములో దాసులుగా ఉన్నారు. రెండవది, ఇశ్రాయేలు వారు ఐగుప్తు దేశములో దాసుల గృహములో ఉన్నారు. మూడవదిగా 4వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 20వ వచనములో, యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా ఉండుటకై ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మును రప్పించెను. మూడవది, ఐగుప్తు దేశములో ఇనుప కొలిమిలో ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలు వారు.
నాలుగవదిగా నిర్గమాకాండం 1వ అధ్యాయం చూడండి. నిర్గమాకాండము 1వ అధ్యాయము 14వ వచనములో ఆఖరి వరుసలు నేను చదువుతున్నాను. పొలములో చేయు ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. ఐగుప్తు దేశమునందు ప్రాణములు విసికిపోయిరి. ఒకటి, ఐగుప్తు దేశమునందు దాసుడుగా ఉన్నారు. రెండవది, ఐగుప్తు దేశములో దాసుల గృహములో ఉన్నారు. మూడవది, ఐగుప్తు దేశములో ఇనుప కొలిమిలో ఉన్నారు. నాలుగవది, ఐగుప్తు దేశములో విసికిపోయిన ప్రాణములు. ఒకటి, ఐగుప్తునందు దాసుడు. ఇశ్రాయేలు వారు ఐగుప్తు దేశములో 430 సంవత్సరాలు ఉన్నారు. ఈ 430 సంవత్సరాలు ఇశ్రాయేలు వారు ఐగుప్తు దేశములో దాసులుగా ఉన్నారు. సంవత్సరానికి ఎంత? 365 రోజులు. 430 సంవత్సరాలకు 1,56,950 రోజులు. 1,56,950 రోజులు ఇశ్రాయేలు వారు ఐగుప్తు దేశములో దాసులుగా ఉన్నారు. మన జీవిత యాత్రలో మనము కూడా ప్రభువును నమ్ముకొనక మునుపు మనము దాసులముగా ఉన్నాము. ఇక్కడ ఐగుప్తు అనేది లోకమునకు గుర్తు. ఫరో ఎవరికి? సాతానుకు గుర్తు. మనము కూడా లోకములో సాతాను క్రింద దాసులముగా ఉన్నవారము కదా. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనములో పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడే. 32వ వచనములో దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయును. మనము పాపమునకు దాసులమై ఉంటిమి. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనములో ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగు ప్రవేశించెనో అలాగునని మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్త మాయను. మన పాపపు స్థితిని బట్టి మనము దేవుని ఉగ్రత క్రింద ఉన్నవారమే. ఎంత భయంకరమైన స్థితి కదా. పాపమును బట్టి నెమ్మది లేదు, సంతోషము లేదు, సమాధానము లేదు, తృప్తి లేదు, నిరీక్షణ లేదు, గురి లేని జీవితము. అయితే యేసుక్రీస్తు రక్తము ద్వారా మనము విమోచింపబడితిమి. రెండవది దాసుల గృహము కదా. విశ్వాసుల గృహాలు ఉంటాయి, సేవకుల గృహాలు ఉంటాయి. ఇది ఏ గృహము? దాసుల గృహము.
ఈ గృహములో బలిపీఠము లేదు, ఆరాధన లేదు, దేవుని ప్రత్యక్షత లేదు, దేవుని సన్నిధి లేదు, దేవుని సహవాసము లేదు, అసలు దేవునితో సంబంధము లేని జీవితము. ఇది దాసుల గృహము. కొన్ని కుటుంబాలలో ఆరాధన ఉండదు, ప్రార్థన ఉండదు, దేవుని ప్రత్యక్షత ఉండదు, దేవుని సహవాసము ఉండదు, దేవుని సన్నిధి ఉండదు. అటువంటి గృహాలు దేనికి నిలయము అంటే సాతానుకు నిలయము. ఈ దాసుల గృహమైన ఐగుప్తు దేశములో ఇశ్రాయేలు వారు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. మూడవది, వారు ఇనుప కొలిమిలో ఉన్నారు. ఇనుప కొలిమిలో ఆ మంట, ఆ వేడి, ఆ వేదన, అది ఎంత బాధకరమైన స్థితి. ఇశ్రాయేలు ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నారు. నాలుగవదిగా, వారి ప్రాణములు విసిగిపోయెను. సహోదరుడా, సహోదరి, మన జీవిత యాత్రలు ప్రభువుతో మనకు సంబంధం అవసరము, ప్రభువుతో సహవాసం అవసరము, ప్రభు సన్నిధి మనకు అవసరము, ఆయన వాక్యము మనకు అవసరము, మనం ఆయనకు ప్రార్థన చేయుట మనకు అవసరము, ఆయన మందిరము, ఆయన సహవాసము, ఆయన సన్నిధి, ఇవి మనకు అవసరము. వీటికి దూరం అవుతున్నాము అంటే దేనికి దగ్గరవుతున్నాం? లోకానికి దగ్గరవుతున్నాము. ఇశ్రాయేలు వారి ప్రాణములు విసిగిపోయెను కదా. వెట్టి పనులు చేసిన వారు, పొలములో వారు పని చేసిన వారు, కఠినమైన సేవ చేయించుకున్నారు. దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభు ఇటువంటి స్థితి నుండి ఆయన మనలను వెలుపలికి తీసుకొని వచ్చాడు, రక్షించాడు, విమోచించాడు, సంఘములో చేర్చాడు, చక్కని సహవాసమును మనకిచ్చాడు. ఇక్కడ అబ్రహాము జీవితములో 86 సంవత్సరముల వయసులో ఉన్నప్పుడు తను దేవుని యొక్క ప్రత్యక్షతను కలిగి ఉన్నాడు. తిరిగి 99వ సంవత్సరములో దేవుని ప్రత్యక్షతను కలిగి ఉన్నాడు. ఈ 86వ సంవత్సరము నుండి 99వ సంవత్సరం అంటే ఈ 13 సంవత్సరాలు అబ్రహాముకు దేవుని ప్రత్యక్షత లేదు, అబ్రహాముకు దేవుని స్వరము లేదు, అబ్రహాముకు దేవునితో సహవాసము లేదు. దేవుడు అబ్రహాముతో మాట్లాడుట మానివేశాడు. అది ఎంత ఆ దుఃఖకరమైన సంవత్సరములు కదా. ఒక ఆత్మీయుడు, ఒక ప్రార్థనాపరుడు, ఒక భక్తిపరుడు మనతో క్రమముగా మాట్లాడుతూ సడన్గా మాట్లాడుట ఆపివేస్తే మనకెలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది. అయ్యో, ఆ సహోదరుడు నాతో మాట్లాడుటలేదే, ఆ సహోదరి నాతో మాట్లాడుటలేదే, నాలో ఏ లోపము ఉంది, నేను ఏమి దుఃఖకరమైన పని ఏమి చేశాను? ఈ యొక్క పరిశీలనలోనికి వెళ్ళిపోతాము.
అబ్రహాము జీవితములో కూడా 13 సంవత్సరాలు దేవుని స్వరము లేదు. నిర్గమాకాండములో ఫరో యజమానుడుగా ఉన్నాడు, ఇశ్రాయేలు వారు దాసులుగా ఉన్నారు. మన జీవితములో కూడా పరలోకమందున్న తండ్రి మనకు యజమానుడుగా ఉన్నాడు, మనము ఆయనకు దాసులముగా ఉన్నాము. రోమా పత్రిక 6వ అధ్యాయము 16 వచనం చూడండి. మీరు దాసులుగా అప్పగించుకున్నారు, అది చావు నిమిత్తంగా పాపముకే గాని నీతి నిమిత్తంగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుతురో దానికే దాసులగుదురని మీరు ఎరుగుదురా. ఇక్కడ మీరు దేనికి లోబడుదురు దానికే దాసులగుదురు. అపవాదికి లోబడితే అపవాదికే దాసులము, దేవునికి లోబడితే దేవునికే దాసులము. ఈనాడు ఈ మొబైలు అనేక మందిని తనకు దాసులుగా త్రిప్పుకొనుచున్నది. యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ, ఇవి కొందరి యొక్క జీవితాలను తమకు దాసులుగా చేసుకొనుచున్నవి. ప్రార్థన చేసుకొనలేకపోవట, వాక్యమును క్రమముగా చదువుకొనలేకపోవట, దేవుని మందిరమునకు క్రమముగా రాలేకపోవట, దేవుని సన్నిధిలో పరిచర్య చేయుటలో మనము వెనుకంజ వేయుట. కారణం, మనలను ఏది బంధిస్తున్నదో దాని నుండి మనం విడుదల పొందాలి. మనము ఎవరికి దాసులము? అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 30వ వచనములో ఆఖరి వరుసలో, నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము కదా. ఇక్కడ నీ దాసులు ఎవరిక్కడ? శిష్యులు వారి ప్రార్థనలు వారు ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నారు అంటే, నీ దాసులు బహుధైర్యముగా వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం చూడండి. 16వ అధ్యాయము 17వ వచనములో, ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. సర్వోన్నతుడైన దేవునికి దాసులు కదా. మనము విలువ పెట్టి కొనబడిన వారము. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాల్లో, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మనము విలువ పెట్టి కొనబడిన వారము. మనము అమూల్యమైన రక్తము చేత విమోచించబడిన వారము.
మనము లోకములో నుండి ప్రత్యేకపరచబడిన వారము, మనము దేవునికి దాసులముగా ఉన్నవారము కదా. రోమా పత్రిక 6:22 అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది. 6:22 అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. ఒకటి, దేవునికి దాసులు. 18వ వచనం చూడండి. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. కొలస్సై పత్రిక 1వ అధ్యాయము, కొలస్సై పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 23వ వచనం చూడండి. 23వ వచనములో ఆఖరి వరుసలో, పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. ఆ సువార్తకు పరిచారకుడనైతిని. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం చూడండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనములో, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన ఒకటి, దేవునికి దాసులము. రెండవది, నీతికి దాసులము. మూడవది, క్రీస్తు యేసుకు దాసులము. తిమోతి 1వ పత్రిక 6వ అధ్యాయం చూడండి. తిమోతి 1వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము, విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక. 4వది, విశ్వాసులైన యజమానులు గల దాసులు. ఒకటి, దేవునికి దాసులు. రెండవది, నీతికి దాసులు. మూడవది, క్రీస్తు యేసుకు దాసులు. 4వది, విశ్వాసులైన యజమానులకు దాసులు. ఆనాడు ఇశ్రాయేలు వారు దాసులుగా ఉన్నారు. వారి యజమాని ఫరో ఉన్నాడు. మనము ఒకప్పుడు సాతానుకు దాసులమై ఉంటిమి, లోకములో ఉంటిమి. కానీ మన యజమానుడు పరలోకమందు ఉన్నాడు. మనము ఆయనకు దాసులముగా ఉన్నాము. ఆయనకు దాసులముగా ఉన్నాము. ఆయనకు దాసులమై ఉండగా మన యజమానుడైన మన ప్రభువుకు మనము లోబడి జీవించవలెను. సంఘములో కూడా బాధ్యత కలిగిన పెద్దలు ఉన్నారు. వారు సంఘమును నడిపిస్తూ ఉండగా వారి యొక్క యాజమాన్యము క్రింద సంఘము ఉన్నప్పుడు సంఘము పెద్దల యొక్క మార్గములో వెళుతూ ఉన్నప్పుడు సంఘము క్షేమకరముగా ఉంటుంది కదా.
ఆ ఒక మాట చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనములో, మీపైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండి. సంఘములో పెద్దలు ఉన్నారు, సంఘములో పరిచారకులు ఉన్నారు, సంఘములో విశ్వాసులు ఉన్నారు. విశ్వాసులు పెద్దల యొక్క మాటకు లోబడి జీవిస్తూ ఉన్నప్పుడు, పెద్దల యొక్క మాట ప్రకారముగా వెళుతూ ఉన్నప్పుడు వారికి మనము ఆనందమును కలిగించువారము. మన పరలోకపు తండ్రి మనకు యజమానుడిగా ఉన్నాడు. ఆయన చిత్త ప్రకారమే మనము చేసినప్పుడు ఆయనకు సంతోషము. ఆయన చిత్త ప్రకారమే చేసినప్పుడు ఆయనకు మహిమ కలుగుతుంది. ఆయన చిత్త ప్రకారమే చేసినప్పుడు ఆయనను మనము ఘనపరచిన వారము. అలాగే సంఘములో కూడా దేవుడు బాధ్యత కలిగిన వ్యక్తులను సంఘములో ఉంచినప్పుడు వారి మాటకు మనము లోబడి నడుచుకుంటున్నప్పుడు వారికి ఆనందము కలిగించు వారము. మంచిది. ఆ ఇశ్రాయేలు వారిని గూర్చి ఒక మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. నిర్గమాకాండము 3వ అధ్యాయములో 21వ వచనం చూడండి. మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయుల కటాక్షము కలగచేసేదను గనక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని, తన ఇంట నుండి దానిని, వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపచేసి ఐగుప్తీయులను దోచుకొందురు. ఇప్పుడు నిర్గమాకాండము 12వ అధ్యాయం చూడండి. నిర్గమాకాండము 12వ అధ్యాయము 50వ వచనములో లేక 36వ వచనం చూడండి. 36వ వచనములో, యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయుల కటాక్షము కలుగచేసెను గనక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. ఇది ఎంత ఆశ్చర్యకరమైన మాట. 430 సంవత్సరాలు మీరు ఐగుప్తు దేశములో వారు ఫరోకు దాసులుగా ఉంటారు. ఆ జనమునకు నేను తీర్పు తీర్చెదను, నా బాగు బలము చేత నేను మిమ్మల్ని విడిపించెదను. మీరు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. దేవుడు చెప్పిన ప్రకారమే దేవుడు ఐగుప్తీయులకు కటాక్షము కలగచేసెను. ఐగుప్తీయుల కటాక్షము కలగచేసినప్పుడు వారు వారికి కావలసిన వాటిని
ఇచ్చిరి. నిజమే ప్రియులారా, దేవుని యొక్క కార్యాలు చాలా ఆశ్చర్యకరముగా ఉంటాయి. మనము మౌనముగా ఉండి మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ మన యొక్క ప్రయాణము సాగిస్తూ ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో మనం పెట్టిన మొర ఆయన యొద్దకు చేరినది. ఆయన సన్నిధిలో మనము చేసిన ప్రార్థన ఆయన యొద్దకు చేరినది. మనం పెట్టిన మొర, మనము ఆయన సన్నిధిలో విడిచిన కన్నీళ్లు ఆయన యొద్దకు చేరినవి. అయితే మనకు తెలియకుండానే ఆయన ఏం చేస్తున్నాడు? మన ఫైలు కదిలిస్తున్నాడు. అది ఎక్కడ స్ట్రక్ అయిపోయిందో, అది ఎక్కడ ఆగిపోయిందో, అది ఎందు మూలముగా ఆగిపోయిందో, దానికి ఎవరు ఆటంకాలుగా ఉన్నారో దేవుడు వాటన్నిటిని తొలగించి మన ప్రార్థనకు జవాబుగా ఆయన మనకు సమృద్ధిగా ఇచ్చువాడు. ఇశ్రాయేలు జీవితములో ఆశ్చర్యమైన కార్యాలు మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఐగుప్తునందు ఇశ్రాయేలు వారు దాసులుగా ఉన్నారు, దాస్య గృహములో ఉన్నారు, ఇనుప కొలిమిలో ఉన్నారు. వారి ప్రాణములు విసిగిపోయినట్లుగా మనము చూస్తున్నాము. కొన్ని సందర్భాలలో దేవుడు మనలను పరీక్షించువాడు. అదే సమయములో సాతానుడు శోధించువాడు, శోధన నుండి తప్పించువాడు, పరీక్షలో ఆయన మనలను నిలువబెట్టువాడు. అయితే మనం చేయవలసింది ఏమిటి? ఆయనకు ప్రార్థన చెయ్యాలి, ఆయన మాటకు లోబడాలి. ఆయన చిత్తము చొప్పున మనం నడుచుకుంటే ఆయన కార్యాలు మన వ్యక్తిగత జీవితములోనేమి, మన కుటుంబ జీవితములోనేమి, సంఘ జీవితములోనేమి ఆయన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించువాడు. దేవుడు ఈ తలంపులు మన వినికిడిలో దీవించునుగా.